వెల్కమ్ టు జీకే డిజిటల్ న్యూస్. ఏలూరు జిల్లా ఏలూరు మల్కాపురంలో ప్రసిద్ధి చెందిన అల్లూరి సీతారామరాజు మెడికల్ కళాశాల మరియు హాస్పిటల్లో వివిధ రకాల రోగాలకు వైద్యం జరుగుతుంది. మనం ఈరోజు జీకే డిజిటల్ న్యూస్ ద్వారా మెడికల్ ఆంకాలజీ విభాగంలో డాక్టర్ అయిన డి సింధు గారితో ఉన్నాము. వారిని అడిగి తెలుసుకుందాం ఏ విధంగా క్యాన్సర్ రోగులకు ఇక్కడ వైద్యం అందుతుంది. మెడికల్ ఆంకాలజీ ద్వారా మొన్న సర్జికల్ ఆంకాలజీ డాక్టర్ శైలజ గారిని కూడా ఇంటర్వ్యూ తీసుకున్నాం జీకే డిజిటల్ న్యూస్ ద్వారా. ఇప్పుడు ప్రస్తుతం మనతో మెడికల్ ఆంకాలజీ డి సింధు గారు ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం, యాక్చువల్లీ ఏంటి మన డిఫరెన్సెస్ ఏంటి? మనం చూసుకుంటే మనం శైలజ డాక్టర్ మేడం గారితో తీసుకున్న ఒక ఇంటర్వ్యూ. ఇప్పుడు మీరు మెడికల్ ఆంకాలజీలోనే ఎన్ని విభాగాలు ఉంటాయి? సో గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే మనకి వేరే క్యాన్సర్ వేరే డిసీజెస్ లా కాకుండా క్యాన్సర్లో ఇది ఎప్పుడైనా ఒక టీమ్ ఎఫర్ట్. సో ఇప్పుడు న్యూరాలజీ, కార్డియాలజీ అలా చూసుకుంటే ఒక డాక్టర్ చూస్తారు, అంతవరకు అయిపోతుంది. కాకపోతే ఈ క్యాన్సర్ అనే దానికి మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్ అంటాము. సో డిఫరెంట్ రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో దీని గురించి డాక్టర్స్ కూడా డిఫరెంట్ రకాల డాక్టర్స్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. సో మేజర్గా 3 ఫీల్డ్స్ ఇందులో ఉండేది. మెడికల్ ఆంకాలజీ అంటే దీనికి కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ ఇలాంటి ఇంజెక్షన్స్ ఇవి చేయడం అనేది మెడికల్ ఆంకాలజిస్ట్ చేస్తారు. దాంతోపాటు నెక్స్ట్ సర్జికల్ ఆంకాలజీ అంటే క్యాన్సర్ సంబంధించి ఆపరేషన్స్ అనేవి సర్జికల్ ఆంకాలజిస్ట్ చేస్తారు. రేడియేషన్ థెరపీ అనే ట్రీట్మెంట్ చేస్తాము. సో దానికి సెపరేట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఉంటారు. ఇవి జస్ట్ ఈ 3 ఏమో మేజర్ బ్రాంచెస్ ఆంకాలజీలో. ఇవి కాకుండా అలైడ్ బ్రాంచెస్ అంటే సపోర్టివ్ బ్రాంచెస్ కూడా చాలా ఎక్కువ అవసరం ఉంటాయి. ఎందుకంటే పెయిన్ తో బాగా సఫర్ అవుతారు ఈ పేషెంట్స్. సో పెయిన్ అండ్ పాలియేటివ్ సర్వీసెస్ సెపరేట్ ఉంటుంది, రీహాబిలిటేషన్ సెపరేట్ ఉంటుంది. సో వీళ్ళందరి సపోర్ట్ కూడా తీసుకొని ఒక క్యాన్సర్ పేషెంట్ కి కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. మేడం, యాక్చువల్లీ మీ ఇంట్రడక్షన్, మీరు ఎక్కడ విద్యాభ్యాసం చేశారు, ఇంకా ఎక్కడెక్కడ జాబ్ చేశారు, ఇక్కడ ప్రస్తుతం అయితే ఆశ్రమంలో చేస్తున్నారు, ఇక్కడ ఫెసిలిటీస్ గురించి చెప్పండి. నేను ఎంబీబీఎస్ కస్తూర్బా మెడికల్ కాలేజ్ మణిపాల్ నుంచి చేశాను. ఆ తర్వాత డిఎన్బి జనరల్ మెడిసిన్ పిడి హిందూజా హాస్పిటల్ ముంబై నుంచి చేశాను. అండ్ దెన్ మన నేషనల్ యూనివర్సిటీ జిప్మర్ పాండిచేరి నుంచి మెడికల్ ఆంకాలజీ చేశాను. సో నా మెడికల్ ఆంకాలజీ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్గా ఆశ్రమంలో జాయిన్ అయ్యాను. లాస్ట్ 4 years నుంచి ఇక్కడే చేస్తున్నాను. సో మనకి ఇక్కడ వేరే ప్లేసెస్ చుట్టుపక్కల కంపేర్ చేసుకుంటే డిఫరెంట్గా ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు క్యాన్సర్ పేషెంట్కి మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్ అవసరము, చాలా సపోర్టివ్ ట్రీట్మెంట్ కూడా అవసరం ఉంటుంది. సో దాని గురించి అని ఇక్కడ ఎప్పుడైనా ఒక మెడికల్ కాలేజ్ లేదా మల్టీ స్పెషాలిటీ సెటప్లో అయితే క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది కొంచెం బాగా ఎఫెక్టివ్గా జరుగుతుంది. సో మనకి ఇక్కడ క్యాన్సర్తో పాటు వేరే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సూపర్ స్పెషాలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. క్యాన్సర్లో కూడా ఆల్ ద డాక్టర్స్ అండ్ ఆల్ ద ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. సో కంపేర్ టు మనకి ఎక్కువ క్యాన్సర్ యూనిట్స్ లేవు ఇక్కడ ఏలూరు జిల్లాలో. ఉన్న వాటిలో మన దగ్గర అయితే ఆల్ స్పెషాలిటీస్ ఆర్ అవైలబుల్ అండ్ ఆల్సో ఇంటెన్సివ్ కేర్ అంటే ఐసీయూ కేర్ ఇది కూడా మన దగ్గర 24 hours అవైలబుల్ ఉంటుంది. ఎనీ ఎమర్జెన్సీ కేర్ కూడా మనకి 24 hours అవైలబుల్గా ఉంటుంది. మెయిన్లీ క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ టైంలో ఎస్పెషల్లీ కీమోథెరపీ ఇలాంటివి చేస్తున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కొన్ని వస్తాయి. సో వాటి గురించి భయపడి చాలా మంది ట్రీట్మెంట్ తీసుకోరు. సో మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి, కాకపోతే దానికి మనం కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ ఎఫెక్ట్ అంత ఎక్కువగా ఉండదు. సో దాని గురించి ఎప్పుడు మేము పేషెంట్స్ చెప్పేది, మీకు ఏ టైంలో ఇబ్బంది ఉన్నా కానీ అంటే వాంతులు విరోచనాలు ఎక్కువ అయిపోవడము, జ్వరం రావడము ఇలాంటివి ఏమన్నా కీమో తర్వాత వస్తున్నాయి అంటే 24 hours వీఆర్ అవైలబుల్. ఎమర్జెన్సీ సర్వీసెస్ హాలిడే రోజు అయినా కానీ సెలవు రోజు అయినా కానీ మనకి లేదా నైట్ టైం అయినా కానీ ఎప్పుడైనా 24 hours ఎమర్జెన్సీ సర్వీసెస్ are running, so you can come any time to seek help. So that is one very important thing cancer patients ki, because not only side effects, కొన్నిసార్లు క్యాన్సర్ కాంప్లికేషన్స్ కూడా ఎమర్జెన్సీ లాంటివి వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఈ వెన్నుపూస నరాల మీద ఒత్తిడి పడి కాల్ పెరాలసిస్ లాగా వచ్చేయడము, లేకపోతే మనకి ఛాతి భాగంలో ఏదన్నా పెద్ద కంటులు వస్తే దానివల్ల రక్త ప్రసరణ ఆగిపోయి ఎస్విసిఓ అంటాము, అలాంటివి రావడము, ఇవన్నీ ఆంకలాజికల్ ఎమర్జెన్సీస్ అంటాము. ఇలాంటి వాటిలో చాలా క్విక్గా యాక్ట్ చేయాలి. సో ఇవాళ డాక్టర్ లేరు రేపు చేస్తాము అలా కుదరదు. సో అలాంటి వాటికి అన్నిటికి కూడా
హ్యాండిల్ చేయడానికి మేనేజ్ చేయడానికి మనకి 24 hours సర్వీసెస్ ఉన్నాయి. ఆల్ డిసిప్లిన్స్లో స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉన్నారు. మేడం యాక్చువల్గా చూసుకుంటే ఒక కొత్త బిల్డింగ్ బ్లాక్ కూడా క్యాన్సర్ కేర్ అని ఒక 1 year బ్యాక్ మన ఆశ్రమ మేనేజ్మెంట్ ఓపెన్ చేసింది. దానివల్ల అక్కడ ఏమేమి ఎక్విప్మెంట్ ఎస్టాబ్లిష్ చేశారు, దానివల్ల పేషెంట్స్కి బెనిఫిట్ ఏమంటారు? సో మనకి ఆంకాలజీ సర్వీసెస్ ఆశ్రమంలో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 5 years అవుతుందండి. బట్ రేడియేషన్ ఆంకాలజీ అరౌండ్ 1.5 years బ్యాక్ స్టార్ట్ చేసాము. సో రేడియేషన్కి సెపరేట్ యూనిట్, సెపరేట్ సెటప్ కావాలి. అది మనం సెపరేట్ బ్లాక్లో స్టార్ట్ చేసాము. సో మనకి లేటెస్ట్ రేడియేషన్ థెరపీ మెషిన్ అవైలబుల్గా ఉంది. సో ఎక్స్టర్నల్ బీమ్ రేడియోథెరపీ అంటాము. సో ఆ రేడియేషన్ మనము మెషిన్ అవన్నీ సెపరేట్గా ఆ బ్లాక్లో ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు కొత్త రకాల రేడియేషన్ టెక్నిక్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి ఆ మెషిన్ మీద. బ్రేకీ థెరపీ అని కూడా చేస్తాము. సో ఆ డీటెయిల్స్లోకి నేను వెళ్ళను, బికాస్ అది రేడియేషన్ ఆంకాలజిస్ట్ స్పెషాలిటీ వైజ్. సో ఆ బ్రేకీ థెరపీ ఈజ్ ఆల్సో అవైలబుల్ మనకి సెపరేట్ బ్లాక్లో. సో మనకి ఈ స్పెషలైజ్డ్ క్యాన్సర్ ఎక్విప్మెంట్ అండ్ థెరపీ అక్కడ ఉంటుంది. కీమో డే కేర్ అక్కడ అవైలబుల్గా ఉంది. సో పేషెంట్స్ ఇక్కడ ఉండిపోయే అవసరం లేదు, జస్ట్ వచ్చి డే కేర్లో కీమో పెట్టించుకొని వెళ్ళిపోవచ్చు. సో డే కేర్ సెటప్ 20 beds మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఆల్ ఓపీడీస్ మెడికల్, సర్జికల్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ అందరూ ఒకే దగ్గర ఓపీ చూస్తారు. దట్ ఈస్ ఆల్సో అ వెరీ బిగ్ ప్లస్ పాయింట్, బికాస్ ఆల్ ది ఆంకాలజిస్ట్ ఆర్ అవైలబుల్ అట్ ద సేమ్ టైం. అండ్ ఏదైనా కేస్కి క్రమంగా ట్రీట్మెంట్ జరగాలి. సో ఫస్ట్ సర్జన్ దగ్గరికి వెళ్తే సర్జరీ చేసేయాలని, లేకపోతే మెడికల్ ఆంకాలజిస్ట్ దగ్గరికి వస్తే కీమోలు పెట్టేయాలని కాదు. ఒక్కొక్క క్యాన్సర్ టైప్ని బట్టి, దాని స్టేజ్ని బట్టి ఓవరాల్గా ట్రీట్మెంట్ ప్లాన్ డిసైడ్ చేస్తాం. సో దాన్ని మల్టీడిసిప్లినరీ ట్యూమర్ బోర్డ్ అంటాం. సో ఈ ట్యూమర్ బోర్డ్లో మేము డిస్కస్ చేసుకొని పేషెంట్కి ఎవిడెన్స్ బేస్డ్గా ఎలా ట్రీట్మెంట్ జరగాలి అనేది డిసైడ్ చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాము. సో మనకి ట్యూమర్ బోర్డ్ రూమ్ కూడా సెపరేట్గా ఫెసిలిటీ ఉంది అక్కడ. అలాగే కొన్ని వర్చువల్ ట్యూమర్ బోర్డ్స్ అని ఉంటాయి. సో మనం నాట్ ఓన్లీ మన సెంటర్, ఈవెన్ నేషన్ వైడ్, స్టేట్ వైడ్ అందరితోటి మాట్లాడి ఏదైనా రేర్ కేసు ఉంటే డిస్కస్ చేసి మన సీనియర్స్ కన్సల్టేషన్ తీసుకొని, స్పెషలిస్ట్ కన్సల్టేషన్ తీసుకొని కూడా ట్రీట్మెంట్స్ చేస్తాం. ఓకే మేడం, ఇది చాలా క్యాన్సర్లో చాలా రకాలు ఉన్నాయి. ఆ రకాలకి వైద్యం చేయడానికి మెడికల్ ఆంకాలజీగా యాజ్ ఎ డాక్టర్గా మీ రోల్ ఏముంటుంది? సో మెయిన్గా మెడికల్ ఆంకాలజిస్ట్ వచ్చేసి చేసేది సిస్టమిక్ థెరపీ అంటాము. సో క్యాన్సర్ అనేది ఏ పార్ట్లో వచ్చినా నేను 3 రకాల ట్రీట్మెంట్ చెప్పాను. ఎందుకు అనే డౌట్ రావచ్చు. ఇప్పుడు ఒక జస్ట్ కీమో పడితే సరిపోదా, లేదా జస్ట్ సర్జరీ చేస్తే సరిపోదా, ఎందుకు ఇవన్నీ చేయాలి అని చాలా మంది అడుగుతారు. ఆపరేషన్ చేశారు కదా, మళ్ళీ నాకు ఇవన్నీ ఎందుకు? సో బేసిక్గా క్యాన్సర్ అనే వ్యాధిది వేరే రోగాలతో కంపేర్ చేస్తే ఏంటి అంటే ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది, మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది ట్రీట్మెంట్ చేసిన తర్వాత. సో సపోజ్ మనం రొమ్ము క్యాన్సర్ తీసుకున్నాము, దానికి ఆపరేషన్ చేసి అది తొలగించాము. కాకపోతే మన కంటికి కనిపించని కణాలు కొన్ని మిగిలిపోయి ఉండొచ్చు. మనం ఆపరేషన్ చేసి తీసినా కానీ మన కంటికి కనిపించని, స్కాన్లు కూడా గుర్తుపట్టలేనివి కొన్ని కణాలు మిగిలిపోయి ఉండొచ్చు. అలాంటివి మళ్ళీ అదే భాగంలో మిగిలిపోయి ఉంటే అవి కూడా డెత్ అయిపోయి మళ్ళీ క్యాన్సర్ రాకుండా ఉండేలాగా రేడియేషన్ అనేది పెడతాం. సో రేడియేషన్ కూడా ఒక లోకల్ థెరపీ, సర్జరీ అనేది లోకల్ థెరపీ. సో లోకల్గా ఆ డిసీజ్ ఎక్కడ ఉంటే అక్కడ మనం దాన్ని తీసేస్తాము, మళ్ళీ అక్కడే రాకుండా రేడియేషన్ ఇస్తాము. సో ఏదైనా కడుపులో ఒకవేళ క్యాన్సర్ ఉంటే అది తీసేయడం సర్జరీ, లోకల్ ట్రీట్మెంట్. అలాగే హెడ్ అండ్ నెక్, నోట్లో ఏదైనా క్యాన్సర్ ఉంటే తీసేస్తాము. ఒకవేళ క్యాన్సర్కి ఎక్కువ లోకల్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది అనుకుంటే దానికి ఆ భాగంలో రేడియేషన్ కూడా పెడతాము. అయిపోయింది. ఇప్పుడు కీమోథెరపీ ఎందుకు? సో ఈ క్యాన్సర్ కణాలు అనేవి అదే భాగంలో ఉండకుండా బాడీలో వేరే అవయవాలకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకి క్యాన్సర్ ఫస్ట్ డయాగ్నోస్ అయినప్పుడే మనం స్కాన్లో మనకు వేరే పార్ట్స్లో లేకుండా మైక్రోమెటాస్టేసిస్ అంటాము, చిన్న చిన్నగా బాడీలో ఇవి స్ప్రెడ్ అయి ఉంటాయి కణాలు. సో దానికి టైం కరెక్ట్ ఉన్నప్పుడు, అంటే కొన్ని రోజుల తర్వాత మన బాడీ రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు అన్నా, లేకపోతే క్యాన్సర్కి ఒక ఫేవరబుల్ ఎన్వైరన్మెంట్ వచ్చినప్పుడు, దాంట్లో మ్యూటేషన్స్ బాగా చెంది అది గ్రోత్ ఎక్కువ అయ్యే టైం వచ్చినప్పుడు ఆ వేరే ప్లేస్లో కూడా అది గ్రో అయిపోతుంది. సో ఇలాంటి చిన్న చిన్న కణాలు కూడా బాడీలో ఉండకుండా చేయడానికి కీమోథెరపీ అనేది పెడతాము. సో కీమోథెరపీ అనేది బేసిక్గా సలైన్ ద్వారా ఇంజెక్షన్స్ ఎక్కిస్తాము. సో అవి బాడీలో మన క్యాన్సర్ కణాలతో పాటు మామూలు కణాల మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. సో దాని గురించి అనే మనకి ఈ క్యాన్సర్ తగ్గడంతో పాటు
వేరే పార్ట్స్ కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి వస్తాయి. సో మెయిన్గా మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మెడికల్ ఆంకాలజిస్ట్ రోల్ ఏంటంటే ఈ సిస్టమిక్ థెరపీ చేయడం. సో క్యాన్సర్ అనేది మళ్ళీ రాకుండా తగ్గించడం. సో ఇంకొకటి సిస్టమిక్ థెరపీ అనేది ఇప్పుడు నేను చెప్పింది కీమో తర్వాత సర్జరీ తర్వాత చేసేది చెప్పాను. అలా కాకుండా ఈ కీమోథెరపీలు సర్జరీ కంటే ముందు కూడా చేస్తాం. దాన్ని న్యూ అడ్జువెంట్ కీమోథెరపీ అంటాము. అది ఎందుకు? చాలా పెద్ద గడ్డ ఉంది, ఆపరేషన్ చేస్తే చాలా భాగం తీసేయాల్సి వస్తుంది, లేదా మనకి అది పూర్తిగా తీయలేము, ఆపరేషన్ చేస్తే చాలా ఎక్కువగా ఉంది, పొట్టలో ఫుల్గా పాకిపోయి ఉంది, అండాశయం క్యాన్సర్లు మామూలుగా అలా వస్తాయి, 3వ స్టేజ్లో వస్తాయి. అప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు పూర్తిగా తీయలేము. ఒకవేళ పూర్తిగా తీయకుంటే అది మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువ. సో అలాంటి వాటిలో రొమ్ము క్యాన్సర్ ఉంది, చాలా పెద్దగా ఉంది, రొమ్ము మొత్తం తీసేయాలి, బట్ అలా వద్దు, మనకి కొంత భాగమే తీద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ కీమోలు పెడతాం. సో ఆ కీమోలు పెట్టి ఆ గడ్డ తగ్గిన తర్వాత అప్పుడు ఆపరేషన్ చేస్తాం. సో కీమో సర్జరీకి ముందు పెడతాము, కొన్నిసార్లు సర్జరీ తర్వాత పెడతాం. ఇంకో టైపు పాలియేటివ్ థెరపీ అంటాం. అది ఎప్పుడు ఆల్రెడీ క్యాన్సర్ 4వ స్టేజ్లో ఉంది, వేరే అవయవాలకు పాకిపోయింది, అలాంటప్పుడు లోకల్ థెరపీ చేయలేము, ఆపరేషన్ 4 చోట్ల చేయలేము, అన్ని అవయవాల నుంచి ట్యూమర్ తీయలేము. అలాంటప్పుడు జస్ట్ సలైన్ ద్వారా ఈ కీమో మొత్తం బాడీ అంతా ఎక్కేలా పెడతాము. సో ఈ కీమోథెరపీ అనేది 3 రకాలుగా చేస్తాము: బిఫోర్ సర్జరీ, ఆఫ్టర్ సర్జరీ, ఆర్ సర్జరీ లేని వాళ్ళకి ఓన్లీ కీమోథెరపీ చేస్తాం. సో దిస్ ఇస్ వేర్ మెడికల్ ఆంకాలజిస్ట్ రోల్ కమ్స్ ఇన్. సో కీమోథెరపీయే కాకుండా ఇప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థెరపీస్ అవైలబుల్గా ఉంటున్నాయి. టార్గెటెడ్ థెరపీ అంటాము, ఇమ్యూనోథెరపీ అంటాము. సో ఇవన్నీ ఏంటి అంటే డిఫరెన్స్. కీమోథెరపీ అనేది జనరల్గా అన్ని సెల్స్ మీద పనిచేస్తుంది. సో క్యాన్సర్ సెల్స్తో పాటు నార్మల్ సెల్స్ మీద కూడా పనిచేస్తుంది. అందుకని చెప్పి మనకి సైడ్ ఎఫెక్ట్స్. సో క్యాన్సర్ అనేది ఇంకో యూనిక్ క్వాలిటీ ఏంటంటే చాలా ఫాస్ట్గా డివైడ్ అవుతుంది. అందుకే అది పెద్దగా పెరగడం, వేరే చోటికి స్ప్రెడ్ అవడం ఇవన్నీ ఉంటాయి. అలాగే ఫాస్ట్గా డివైడ్ అయ్యే అవయవాలు మన బాడీలో హెయిర్, స్కిన్ ఇలాంటివి. అందుకే మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయి? జుట్టు ఊడిపోవడము, స్కిన్ బ్లాక్ అవ్వడము, స్కిన్ చేంజెస్ రావడము, పేగులో పూత రావడం, ఇలాంటివన్నీ వస్తాయి. సో కీమోథెరపీ వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే మనకి ఇప్పుడు కరెంట్ టైమ్స్లో సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి కూడా చాలా మంచి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ టార్గెట్ థెరపీ ఏంటంటే స్పెసిఫిక్గా క్యాన్సర్ కణాలని మాత్రమే టార్గెట్ చేస్తారు. సో అది డిఫరెన్స్. అలాగే ఇమ్యూనోథెరపీ అనేది కూడా మన ఓన్ బాడీ ఇమ్యూనిటీని పెంచి క్యాన్సర్ సెల్స్ని తగ్గించేలాగా చేస్తుంది. ఇవి న్యూవర్ థెరపీస్ ఆర్ అవైలబుల్ విచ్ మెడికల్ ఆంకాలజిస్ట్ యూజెస్ టు ట్రీట్ క్యాన్సర్. ఇప్పుడు థెరపీ తీసుకున్న తర్వాత పేషెంట్స్ జనరల్గా ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటారు? సో యూజువలీ స్పెసిఫిక్గా డైటరీ రెస్ట్రిక్షన్స్ చెప్పము. ఎందుకంటే మనం కీమోలు ఇవన్నీ చేసినప్పుడు ఆల్రెడీ వాళ్ళు సరిగ్గా తినలేరు, నోరుపుగా ఉంటుంది, కడుపు మంట ఇవన్నీ ఉంటాయి, సరిగ్గా తినలేరు. మెయిన్గా చెప్పేది ఇంట్లో వండుకున్నది ఏ పూటకి ఆ పూట ఫ్రెష్గా తినాలి, బికాజ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలని చెప్పి. అండ్ హై ప్రోటీన్ డైట్, ఎగ్స్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఈ రెడ్ మీట్తో అసోసియేటెడ్ ఉంటాయి, లైక్ కోలాన్ క్యాన్సర్ ఇలాంటివి. సో మీట్ అనేది ఎస్పెషల్లీ రెడ్ మీట్, మటన్ ఇలాంటివి కొంచెం తగ్గించమంటాం. బట్ యాజ్ సచ్ బాగా రెస్ట్రిక్ట్ చేసి ఈ కూరగాయలు తినొద్దు, పప్పు తినొద్దు, చీమ్ పడుతుంది, ఇలాంటివన్నీ అపోహలు, ఇలాంటివన్నీ ఫాలో అవ్వకూడదు. పప్పు ఇవన్నీ మంచి ప్రోటీన్, సో అవి ఖచ్చితంగా తీసుకోవాలి. గుడ్ ప్రోటీన్ డైట్, బ్యాలెన్స్ డైట్, ఫ్రెష్ డైట్ ఏ పూట కాపుడు చేసుకుని తినడం అనేది ఇంపార్టెంట్. మేడం, ఇప్పుడు క్యాన్సర్ వ్యాధి ఏ రకమైనా సరే, ఏదైనా సరే సైకాలజీగా మనిషి పొంగిపోతాడు. దానికి మన ఇక్కడ డాక్టర్స్ ఏ విధంగా మోటివేట్ చేస్తారు? సో వెరీ ట్రూ అండి. యాక్చువల్లీ క్యాన్సర్ అనేది ఎంత ఫిజికల్ ప్రాబ్లమో అంత సైకలాజికల్ ప్రాబ్లం కూడా, నాట్ ఓన్లీ ఫర్ ద పేషెంట్ బట్ ఫర్ ద ఫ్యామిలీ ఆల్సో. ఫ్యామిలీ కూడా చాలా బర్డన్తో పాస్ అవుతారు ఇది క్యాన్సర్ అండ్ డయాగ్నోసిస్ అయినప్పుడు. సో వీ హ్యావ్ సైకాలజిస్ట్ అండ్ సైకియాట్రిస్ట్ అవైలబుల్ పర్టికులర్ వాళ్ళు. కాకపోతే మన దగ్గర ఇంకా ఆ అవగాహన అనేది రాలేదు. ఓకే, దీనికి నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనేది ఇంకా రాలేదు. బట్ వెన్ ఎవర్ వీ ఫీల్ ఒక పేషెంట్ కొంచెం సైకలాజికల్గా ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు అనుకున్నప్పుడు వేరే స్పెషాలిటీకి రెఫర్ చేసి దానికి తగ్గట్టు కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళని మెయిన్గా మందులనే కాదు, మెయిన్గా వీళ్ళకి కావాల్సింది కౌన్సిలింగ్. సో మా సైడ్ నుంచి వీ టేక్ టైమ్ టు సిట్ విత్ ద పేషెంట్ అండ్ ఎక్స్ప్లెయిన్, ఇలా ఫలానా ఇలా ఉంటుంది అని. సో హాఫ్ ద టైం వాళ్ళకి మనం మాట్లాడే దాంతో కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అలా కాకుండా ఒకవేళ జస్ట్ కౌన్సిలింగ్తో సరిపోవట్లేదు ఎవరికన్నా అనుకుంటే ఈవెన్ మెడికల్ ట్రీట్మెంట్ దానికి తీసుకోవచ్చు.
అండ్ ఇవన్నీ సైడ్ అదర్ థింగ్స్ లైక్ మెడిటేషన్ చేసుకోవడము, కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోవడము, మనకి మెంటలీ స్ట్రాంగ్ ఉండడానికి, ఆ ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడము, ఇవన్నీ కూడా చేసుకుంటాం. మేడం, మన దగ్గరికి ఇక్కడ ఆశ్రమంలో ఎవరైనా క్యాన్సర్కి పేషెంట్ వస్తే మనం మీరు ఏ విధంగా అతన్ని ట్రీట్మెంట్ చేయడానికి గైడ్ చేస్తారు? సో ఎప్పుడైనా ఫస్ట్ క్యాన్సర్ డౌట్తో వస్తే మొదట నిర్ధారణ చేయాలి, అది క్యాన్సర్ అయినా కాదా ఇంకేమన్నా అనేది. సో నిర్ధారణ చేయడానికి వివిధ రకాలు, మెయిన్గా మనం చేసేది స్కాన్లు ఉంటాయి. అలా కాకుండా ముక్క పరీక్ష అనేది చేస్తాం, బయాప్సీ అనేది చేస్తాం. సో పలానా దగ్గర నాకు క్యాన్సర్ ఉంది అని డౌట్ ఉంటే ఫస్ట్ ఆ ప్లేస్లో స్కాన్ చేసి ఏ అవయవం దాన్ని బట్టి ఎలాంటి స్కాన్ అనేది ప్లాన్ చేస్తాము. అండ్ ముక్క పరీక్ష ప్లాన్ చేస్తాము. కొన్నిసార్లు బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, ట్యూమర్ మార్కర్స్ అని, అలాంటి టెస్ట్లు కూడా చేపిస్తాము. సో ఈ రిపోర్ట్స్ దాన్ని బట్టి మనం పలానా క్యాన్సర్ అని డయాగ్నోస్ అవుతే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అవసరం ఉంటాయి. కొన్నిసార్లు జస్ట్ బయాప్సీ చేయడంలో మనకి క్యాన్సరా కాదా తెలుస్తుంది. ఏ రకమైన క్యాన్సర్, దాంట్లో ఇంకా రకాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకోవడానికి ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ మార్కర్స్ అని అడ్వాన్స్డ్ టెస్ట్ ఉంటాయి, అవి కూడా చేయించాల్సి వస్తుంది. స్కాన్ ఒకవేళ మనకి ఫుల్గా స్టేజింగ్ కరెక్ట్గా తెలియాలంటే పెట్ స్కాన్ అని ఫుల్ బాడీ స్కాన్ ఉంటుంది, అది చేయిస్తాం. సో ఒకవేళ పెట్ స్కాన్ మనకి వాళ్ళు అంత పెట్టుకోలేరు, ఎక్కువ ఖర్చు అవుతుంది అనుకుంటే సిటీ స్కాన్, ఛాతీ భాగం, పొట్ట భాగం సిటీ స్కాన్ అయినా చేస్తాం. సో ఇవన్నీ చేసి నిర్ధారణ చేసినప్పుడు అప్పుడు నెక్స్ట్ ట్రీట్మెంట్కి వెళ్తాం. సో అప్పుడు ట్యూమర్ బోర్డు డిస్కస్ చేసి ఇలా ఉంది, ఈ స్టేజ్లో ఉంది, ఈ క్యాన్సర్ ఉంది, ఈ రకం ఉంది, సో ఫస్ట్ సర్జరీకి వెళ్ళాలా లేదా కీమోనా రేడియేషన్ అనేది అప్పుడు ప్లాన్ చేస్తాం. క్యాన్సర్కి ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ క్యాన్సర్ కానివ్వండి, బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, మౌత్ క్యాన్సర్ కానివ్వండి, ఏదైతే బోన్ క్యాన్సర్ కానీ ఏదైతే క్యాన్సర్స్ ఉన్నాయో దాని సింటమ్స్ ఎలా ఉంటాయి అంటారు? పేషెంట్ ఎలా ఐడెంటిఫై చేస్తాడు? రైట్. సో ఒక్కొక్క క్యాన్సర్ ఒక్కొక్క లాంటి సింటమ్స్ ఉంటాయి. సో యూజువల్గా మనం వినేది బరువు తగ్గిపోవడము, ఆకలి వేయకపోవడము అనేది కామన్ గా వింటాము. కానీ అన్ని క్యాన్సర్స్ లో అలా ఉండదు. సే సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్, వాటిలో ఇవన్నీ ఏమి ఉండవు. మరీ అడ్వాన్స్ స్టేజ్ లో వెళ్తే తప్ప బరువు తగ్గడం ఇవన్నీ అవ్వవు. సో రొమ్ము క్యాన్సర్కి వచ్చి మన దగ్గర కామన్ గా చూసే కొన్ని క్యాన్సర్స్ గురించి మాట్లాడుకుంటాము. సో ఇండియాలో టాప్ మోస్ట్ క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఆడవాళ్ళలో, కోలోరెక్టల్ క్యాన్సర్, పేగు క్యాన్సర్ ఇలాంటివి. సో రొమ్ము క్యాన్సర్ వచ్చేసి రొమ్ములో గడ్డ తగలటము, లేదా చంకలో బిళ్ళల్లా రావడము, మెడలో బిళ్ళల్లా రావడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో రెగ్యులర్గా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది మామూలుగా మనము టాబ్లెట్ చేసుకొని టచ్ చేసుకొని చూడడం, ఏదైనా డౌట్ ఉంటే డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేయడం అనేది చేయాలి. హెడ్ అండ్ నెక్ అంటే నోట్లో ఏదైనా పుండు పడ్డము. పుండు అనేది సాధారణంగా ఒక్కొక్కసారి మనకు వస్తుంది, చిన్నగా వేడి వల్ల అంటారు అలాంటివి, కానీ తగ్గిపోతాయి. క్యాన్సర్ అంటే ఏంటి, 2-3 వారాల కంటే ఎక్కువ అలాగే ఉంటుంది, తగ్గట్లేదు. దాంతో పాటు ఏదైనా బాగా నొప్పిగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు అది ఖచ్చితంగా మనకి డౌట్ ఉండాలి. ఎస్పెషల్లీ సిగరెట్, గుట్కా, కైని ఇలా అలవాటు ఉన్న వాళ్ళు, తంబాకు అలవాటు ఉన్న వాళ్ళు, మందు అలవాటు ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళలో ఏదైనా పుండు పడుతుంది నోట్లో, లేదా మింగడం ఇబ్బంది అవుతుంది, ఈజీగా తినలేకపోతున్నారు, మాట చేంజ్ వస్తుంది, ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే అండ్ పర్సిస్టెంట్గా ఉంటాయి. జనరలీ మన క్యాన్సర్లో కనిపించే సిమ్టమ్స్ కొన్నిసార్లు మామూలుగా కూడా రావచ్చు, కాకపోతే అలా కన్సిస్టెంట్గా ఉండవు. 2-3 వారాల వరకు అలాగే ఉంటున్నాయి, సిమ్టమ్స్ తగ్గట్లేదంటే ఖచ్చితంగా కన్సల్ట్ చేసుకొని చెక్ చేయించుకోవాలి. ఇప్పుడు వేరే పేగు క్యాన్సర్కి వచ్చేసి మోషన్ ఒక్కొక్కసారి బాగా ఎక్కువ అయిపోవడము, ఒక్కోసారి అవ్వకపోవడము, కాన్స్టిపేషన్ ఒకసారి, డైరియా ఒకసారి, లేదా మోషన్లో బ్లడ్ రావటము, మోషన్ నల్లగా రావటము, ఇలాంటివి జరుగుతాయి. లేదా ఆహారం తినలేకపోవడము, వాంతులు అయిపోవడము, ఇలాంటివి స్టమక్ క్యాన్సర్లో వస్తాయి. ఈ ఓవరీకి సంబంధించి, అండాశయానికి సంబంధించిన క్యాన్సర్కి చాలా వేగ్గా ఉంటాయి సిమ్టమ్స్. పొట్ట ఉబ్బరం ఉండడము, ఆకలి ఉండకపోవడము, కొంచెం గ్యాస్ లాగా అనిపిస్తుంది. చాలా మంది గ్యాస్ ప్రాబ్లం ఏమో అనుకొని నెగ్లెక్ట్ చేస్తారు. అందుకే ఈ అండాశయం క్యాన్సర్ యూజువల్లీ మనకి 3వ స్టేజ్లో తెలుస్తుంది. ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం అని అలా వదిలేస్తాం. సో కొంచెం పొట్ట ఎక్కువ ఉబ్బరంగా అనిపిస్తుంది, తినలేకపోతున్నాము అలా అన్నప్పుడు అట్లీస్ట్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేయించుకొని ఒకసారి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకోవడము మంచిది, జస్ట్ గ్యాస్ అని తీసేయకుండా. అలాగే ఇప్పుడు వేరే కామన్ క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్, అలాంటి వాటికి కొంచెము తెల్లగా అవడము, లేదా బ్లీడింగ్ అవడము, ఇలాంటివి వస్తాయి.
ఎండోమెట్రియల్ క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్కి నెలసరి అయిపోయిన తర్వాత బ్లీడింగ్ అవటము, లేదా నెలసరి జరిగే వాళ్ళకి ఎక్కువ బ్లీడింగ్ అవటము, ఇలాంటివి వస్తాయి. సో ఇవన్నీ మనకి బ్లీడింగ్ అనేది తొందరగా తెలిసిపోతాయి కాబట్టి ఈ క్యాన్సర్ని తొందరగా గుర్తిస్తాం. అలాగే మనకి రోగులో కూడా సామాన్యంగా మనం గమనిస్తే తొందరగానే తెలిసిపోతుంది. అందుకే ముందు మనము ఎలా 3వ స్టేజ్ 4వ స్టేజ్లో అలా చూసేవాళ్ళం. ఈ మధ్యలో మనం 1వ స్టేజ్ 2వ స్టేజ్లో కూడా ఎక్కువ చూస్తున్నాం. సో దీనికి ఒక అవేర్నెస్, అవగాహన అనేది పెంచాలి. దాంతో మనం తెలుసుకోగలుగుతాము. అలా కాకుండా ఇందాక చెప్పినట్టు ఈ కడుపు క్యాన్సర్, ఈ అండాశయము, ఇలా వేరే సిమ్టమ్స్ ఉన్న వాటికి మనం నెగ్లెక్ట్ చేసుకోకుండా 2-3 వారాల కంటే ఎక్కువ మనకి సిమ్టమ్స్ ఉంటే చూపించుకోవాలి. బ్లడ్ క్యాన్సర్స్ అవి వేరే టైప్ వస్తాయి. వాటిలలో జ్వరం రావటము, ఇవి చిన్నపిల్లల్లో కూడా వస్తాయి. సో మనకి ఏదన్నా ఒంటి మీద కొంచెం ఎర్రగా మచ్చల్లాగా రావటము, ఎక్కడి నుంచైనా బ్లీడింగ్ అవటము, పద్దాకా ఇన్ఫెక్షన్ లాగా జ్వరం రావటము, ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటే బ్లడ్ టెస్ట్ చేయించుకొని చూపించుకొని ఇది క్యాన్సర్ అనేది బయటపడుతుంది. ఓకే మేడం. మేడం ఇక్కడ మన ఆశ్రమ్ హాస్పిటల్లో ఓపీ పెట్టి కన్సల్టెన్సీ డాక్టర్ రావాలి. ఓపీ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత చార్జెస్ ఎంత మేడం? ఓపీ మనకి ఆరోగ్యశ్రీలో ఫ్రీ అండి. ఓకే. సో మనకి జస్ట్ ఓపీకి వచ్చేసి మేము మీ డీటెయిల్స్ అన్ని మెయింటైన్ చేసుకోవడానికి బుక్ ఒకటి పెట్టుకుంటాము. సో ఆ బుక్కి మినిమం చార్జెస్ 25 రూపీస్ ఏమో కట్టించుకుంటారు. బట్ అదర్వైజ్ ఆరోగ్యశ్రీ పేషెంట్స్కి ఓపీ ఇస్ ఫ్రీ. ఈవెన్ క్యాష్ పేషెంట్కి ఎక్కువ ఉండదు, 250 or 300 ఉంటుంది కన్సల్టేషన్ చార్జెస్. బీపీఎల్కి ఫ్రీ, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి అందరికీ ఫ్రీ. ఓకే మేడం. సార్ మేడం మీరు ఇక్కడ 4 years నుంచి జాబ్ చేస్తున్నారు. ఏదైనా రికార్డు కానివ్వండి, మనకి గ్రాండ్గా చెప్పుకోవడానికి కానివ్వండి, ఏదైనా టఫ్ కేసు కాదని మీ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఫేస్ చేశారు? సో రొటీన్గా మనము చూస్తూ ఉంటాము. బట్ ఇప్పుడు మనకి ఫెసిలిటీస్ అనేవి, ట్రీట్మెంట్ చాలా చోట్ల అందుబాటులో ఉన్నాయి. సిటీస్లోనే కాకుండా ఈవెన్ ఇప్పుడు మన లాంటి టౌన్స్లో కూడా చాలా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడే చేసాము అంటూ అలా లేదు. కానీ ఇప్పుడు రేడియేషన్ ఆంకాలజీలో కొన్ని రకాల నాన్ క్యాన్సర్ లేని వాటికి కూడా రేడియేషన్ ద్వారా తగ్గించేలాగా చేస్తాము. కిలాయిడ్ అంటాము. ఏదైనా పుండు పడితే కాయలాగా అవుతుంది, కొంతమందికి అలా చాలా పెద్ద కాయలాగా తయారవుతుంది. సో అలాంటి వాటికి రేడియేషన్ చేయడము, లేదా కొన్ని రకాల నాన్ క్యాన్సరస్ గడ్డలకి కూడా రేడియేషన్ చేయడము అనేది మన దగ్గర చేస్తున్నాము. అండ్ రొటీన్గా మన దగ్గర ఈ లాప్రోస్కోపీ ద్వారా చేసే సర్జరీలు చేస్తాము. అండ్ ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ కూడా ఇట్ ఈస్ అవైలబుల్. మనకి ఆరోగ్యశ్రీలో ఇప్పటి వరకు రాలేదు, కానీ ట్రీట్మెంట్ అనేది అవి మనం ఇక్కడ చేస్తున్నాము. సో ఆల్ కైండ్ ఆఫ్ కేసెస్. కొంచెం జనరల్లీ క్యాన్సర్ అనేవి టెక్స్ట్ బుక్ లో ఉన్నట్టు రావు. ఒక్కొక్క కేసు ఒక్కొక్క ఛాలెంజ్ లా ఉంటుంది. సో అన్ని కూడా మనము స్టెప్ వైజ్ ఇవాల్యుయేట్ చేసుకొని చేస్తాం. మేడం క్యాన్సర్ అంటే కొంతమందికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి వస్తాయి కొన్ని క్యాన్సర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టుగా సిగరెట్ కానీ, ఆల్కహాల్ కానీ. కొంతమందికి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు, అయినా సరే వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. దానివల్ల కారణాలు ఏమంటారు? సో క్యాన్సర్కి ఈ మనము చెప్పుకునే స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కొంతవరకు కారణాలండి. ఇప్పుడు స్మోకింగ్ చాలా మంది చేస్తారు, అందరికీ క్యాన్సర్ రాదు. అలాగే ఏం అలవాటు లేని వాళ్ళు చాలా మంది వస్తారు, క్యాన్సర్తో వస్తారు. ఈవెన్ ఆడవాళ్ళలో, ఏమీ అలవాటు లేని వాళ్ళలో, హెల్తీగా ఉన్న వాళ్ళలో, అంటే వేరే జబ్బులు లేకుండా ఫిట్గా ఉన్న వాళ్ళలో కూడా క్యాన్సర్. సో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ క్యాన్సర్ అనేది ఒక మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ద్వారా వచ్చేది. వేరే కొన్ని జబ్బులాగా ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటే ఇది ఖచ్చితంగా వస్తుంది అని చెప్పడానికి క్యాన్సర్లో ఉండదు. సో క్యాన్సర్లో రకరకాల ఫ్యాక్టర్స్ అన్ని కలిపితే క్యాన్సర్ అనేది వస్తుంది. సో ఒక 10-20% క్యాన్సర్లు వంశపారంపర్యంగా వస్తాయి, ఏదైనా జెనెటిక్ మ్యూటేషన్ నుండి అలా వస్తాయి. అలా కాకుండా కొన్ని క్యాన్సర్లు ఈ హ్యాబిట్స్ ద్వారా వస్తాయి. సో ఈ హ్యాబిట్స్ కూడా ఉంటే స్మోకింగ్ చేయగానే క్యాన్సర్ వస్తుందని కాదు, దాంతోపాటు అదర్ ఫ్యాక్టర్స్, మన లైఫ్ స్టైల్. సో ఎక్కువ మనం ఓవర్ వెయిట్గా ఉన్నామా, లేదా మనకి స్ట్రెస్ ఎక్కువ ఉందా, లేదా కొంచెం జెనెటిక్గా మనకి ఆ ప్రీడిస్పోజిషన్ ఉందా, మనకి బాడీ టెండెన్సీ ఉందా, మన ఇమ్యూనిటీ ఏమైనా తక్కువగా ఉందా, ఇలాంటివన్నీ ఫ్యాక్టర్స్ కలుపుకొని క్యాన్సర్ అనేది వస్తుంది. సో మన బాడీలో ఎప్పుడు ఈ మ్యూటేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, కాకపోతే బాడీ రెక్టిఫై చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఇలా స్మోకింగ్ ఇలా చేసే వాళ్ళు ఏంటి, ఈ మ్యూటేషన్స్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో బాడీ రెక్టిఫై చేసుకునేది కొంచెము తగ్గిపోతుంది, అంటే బాడీ అంత రెక్టిఫై చేయలేదు. అలాంటప్పుడు అది క్యాన్సర్ కిందకి మారుతుంది.
అలా కాకుండా కొంతమందికి ఆ ఇమ్యూనిటీ అనేది ఎక్కువ ఉండడం వల్ల, లేకుంటే వాళ్ళ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ బాగుండడం వల్ల ఈ క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది. సో మనకి ఖచ్చితంగా ఈ ఫ్యాక్టర్స్ వల్ల క్యాన్సర్ అయితే రిస్క్ ఎక్కువ ఉంటుంది అనేది తెలుసు. సో దాంతో పాటు ఈ అదర్ మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, మన ఫుడ్ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్, హెల్త్, జెనెటిక్ వేరియంట్స్ వల్ల కూడా ఈ క్యాన్సర్ అనేది వస్తుంది. మేడం లాస్ట్గా ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్కి సీనియర్స్ పర్యవేక్షణలో ఏదైనా సర్జరీ చేయాలన్నా సరే టీమ్గా చేస్తారా? అవునండి. సో మన యూజువల్ క్యాన్సర్ సర్జరీస్ అన్ని సీనియర్ డాక్టర్సే చేస్తారు. సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శైలజ గారితో మాట్లాడారు మీరు. సో ఒకవేళ ఏదన్నా వేరే మనకి అసిస్టెన్స్ కావాలి, సపోజ్ ఇప్పుడు కొన్ని ఛాతీలో చేసే క్యాన్సర్స్ చేసే సర్జరీస్ ఉంటాయి, సో దానికి కార్డియోథొరాసిక్ సర్జన్తో పాటు చేస్తారు. లేదా వేరే ఒక పార్ట్లో చాలా లాంగ్ సర్జరీ చేయాలి అలా అనుకున్నప్పుడు వేరే డాక్టర్స్ హెల్ప్తో పాటు టీమ్గా చేస్తారు. సో మనకి ఇది మెడికల్ కాలేజ్ అయినప్పటికీ స్టూడెంట్సే చేయరండి, ఇది సీనియర్ డాక్టర్సే చేస్తారు. స్టూడెంట్స్ ఆర్ ఓన్లీ లెర్నింగ్, దే డోంట్ పర్ఫార్మ్ ద సర్జరీ డైరెక్ట్లీ యాజ్ సచ్. ఓకే మేడం, ఆశ్రమ్ హాస్పిటల్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఎంతవరకు ప్రిఫరబుల్ అనేది మీరు చెప్పగలరు? 100% ప్రిఫరబుల్ అండి. బికాజ్ మన దగ్గర ఈ ట్రీట్మెంట్ పలానా లేదు అంటూ లేదు, ఆల్ ద ట్రీట్మెంట్స్ ఆర్ అవైలబుల్. ఓన్లీ థింగ్ మనకి ఆరోగ్యశ్రీయే కావాలి అనుకుంటే కొన్ని ట్రీట్మెంట్స్ ఆరోగ్యశ్రీలో లేవు, బట్ పేషెంట్ పెట్టుకోగలుగుతారు అనుకుంటే ప్రతి ఒక్క ట్రీట్మెంట్ మన దగ్గర చేయడానికి అవైలబుల్గా ఉంది. సో డెఫినెట్లీ 100% యూ కెన్ కమ్ టు ఆశ్రమ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్. అది ఏ స్టేజ్ అయినా కానీ, ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అయినా కానీ మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. గతంలో క్యాన్సర్ ట్రీట్మెంట్కి అబ్రాడ్ వెళ్ళాల్సిన అవసరం? కరెక్ట్. సో ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది మనకి డాక్టర్స్ పెరిగిపోయారు అండ్ హాస్పిటల్స్ ఎక్కువ అయినాయి. సో సిటీకి వెళ్ళాలి. ఇప్పటికీ వి సీ దట్ హైదరాబాద్కి వెళ్ళిపోతారు, విజయవాడకి వెళ్ళిపోతారు ట్రీట్మెంట్కి. అలా కాదండి, మనకి ఇక్కడే మనకి ఆల్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈస్ అవైలబుల్ అండ్ బెస్ట్ డాక్టర్స్ ఆర్ అవైలబుల్. సో మనం ఇంకో చోటికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే అవసరం లేదు, ఎస్పెషలీ క్యాన్సర్కి. ఎందుకంటే ఇది ఒక లాంగ్ ట్రీట్మెంట్. జస్ట్ ఇలా ఆపరేషన్ చేసేసుకొని వచ్చేసామా లేదా కీమోలు పెట్టుకొని వచ్చామా అని కాదు. సో మనం ఫాలోఅప్స్కి వెళ్తూ ఉండాలి అండ్ కీమోస్ ఎవ్రీ 3 weeks చేస్తూ ఉంటారు. లేదా రేడియేషన్ అనుకుంటే మనకి 1 to 2 months ట్రీట్మెంట్ చేస్తారు. సో ఇవన్నీ మనకి దగ్గరలో ఉంటే వీఆర్ మోర్ కంఫర్టబుల్. ఈవెన్ బ్లడ్ క్యాన్సర్స్ ఇలాంటి వాటికి బ్లడ్ డోనర్స్ అరేంజ్ చేసుకోవాలి, మనం ఇంకో ఊరికి వెళ్ళినప్పుడు అది కష్టం అవుతుంది. సో ఎప్పుడైనా మనకి క్యాన్సర్ అనేది దగ్గరలో ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. అందుకే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ప్రతి లెవెల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర కూడా క్యాన్సర్ డిపార్ట్మెంట్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు. సో మనం ఇంకో దగ్గరికి వెళ్ళే అవసరం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ రైట్ హియర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇది ఏదైతే క్యాన్సర్ వైద్యానికి పూర్వంలాగా విదేశాలు కానివ్వండి ఇతర మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదని మన ఏలూరు జిల్లా హెడ్ క్వార్టర్ ఏలూరులోనే ఆశ్రమ్ హాస్పిటల్లో క్యాన్సర్కి ఎన్ని రకాల క్యాన్సర్ రోగాలైనా సరే వైద్యం ఇక్కడ అందుబాటులో ఉందని డాక్టర్ సింధు గారు అంటున్నారు. ఇలాగా మరో సందర్భంలో మరో డాక్టర్తో కలుద్దాం. జీకే న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ చేసి ప్రోత్సహించండి.